నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. మనం గత 2, 3 రోజుల నుండి గతంలో గూడా జూషినాం. సో, అది కేసు అట్లనే హోల్డ్‌లో ఉంది. ఎవరిదంటే కేస్ ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఈయన గురించి మనం ఎన్నో కథనాలు వింటూ వస్తున్నాం. అలా చనిపోయిండు, ఇలా చనిపోయిండు, లేకుంటే తాగి చనిపోయిండు, తూలి చనిపోయిండు అని కొంతమంది తెలివి లేని వాళ్ళు మూర్ఖులు అంటే మనం వినొచ్చు. కానీ నేను మీకు ఒక వీడియో చూపిస్తా. 6 నెలల క్రితం గూడా ఈయన ఒక సీఎంగా ఉండి ఇదే మాట మాట్లాడిండు. మళ్ళా గత 2 రోజుల క్రితం ఒక మీటింగ్‌లో గూడా మళ్ళీ అదే మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. పాస్టర్ హ్మ్. చనిపోయాడు. నేను కూడా బాధపడ్డాను. చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు. హ్మ్. నేను మా పోలీసుని అడిగాను. నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరు, మీకేమన్నా ఐడియా ఉందన్నారు. మాకు కూడా ఐడియా లేదు సార్ అన్నారు. హైదరాబాద్ లో ఉంటాడు, రాజమండ్రికి వెళ్తున్నాడు. రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ కేసు మీద చూస్తే ఒక పాస్టర్. సో ఈయన ఒక ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడేది మీరు ఒకసారి బాగా ఆలోచించండి. ఆ పాస్టర్ ఎవరో తెలియదంట, ఆయన ఎలా చనిపోయిండో తెలియదంట, ఆయన కూడా ప్రభుత్వం మీద రుద్దుతుండంట. ఈయన పోయి పోలీసులను అడిగిండ్రంట. ఏమని అడిగిండు? ఎవరైనా ఎలా చనిపోయిండు అని అడిగితే మాకు కూడా తెలియదు సార్, ఆయన యాక్సిడెంట్ లో చనిపోయిండని పోలీసు వాళ్ళు కూడా మంచిగా తీర్పిచ్చిరంట. ఇంకొక వీడియో చూద్దాము. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో. ఈ వీడియో చూడండి ఒక్కసారి. పాస్టర్ సహజంగా మరణిస్తే దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. సో పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయింది తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు ఎలా చనిపోయిండ్రో అని. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ లో చనిపోయిండ్రు అని కొంతమంది అంటే, ఒక ఆంధ్ర సీఎంగా ఉన్న, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరి వయసు మీద పడ్డదో మరి ఏమైందో నాకైతే తెలుస్తలేదు. కానీ ఈయన ఏమంటున్నాడంటే సహజ మరణం పొందిందంట. సహజ మరణం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆ సహజ మరణం పొందడము అని ఎలా అంటాడు అంటే, ఈయన చూడండి, ఇంత దారుణంగా లోయలో బైక్ పడిపోయి ఆయన పక్కకు పడి ఉండడం కూడా ఆయన చూసి చంద్రబాబు నాయుడు సహజ మరణం అని అంటున్నాడు. ఇది సహజ మరణం కావడానికి ఆయనకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా, లేకపోతే ఇంట్లోనే ఉండి నిద్ర పోతూ చనిపోయిందా, లేకపోతే ఆయనకి హెల్త్ బాగాలేక చనిపోయిందా? సహజ మరణం అని చంద్రబాబు నాయుడు ఎట్లా అంటున్నాడు? ఇంకో వీడియోలో చూసినట్టయితే ఆయన తాగి చనిపోతే అని అంటున్నాడు. అసలు ఆయన ఒక అధికారంలో ఉంటూ దీని మీద చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ఇంత దారుణంగా చంపబడ్డ వ్యక్తి మీద అది చంపబడ్డరా లేకపోతే చనిపోయినా అని ఇంకా నిగ్గు తేలక ముందే ఎలా అంటాడు? ఆయన ఒక సీఎంగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఆయన ఉండి ఎలా అంటాడు? ఇందులో ఉన్న నిజాలు విచారించకుండా సహజ మరణం చనిపోయిండు, చనిపోతే ప్రభుత్వం మీద వేస్తున్నారంటే మరి ప్రభుత్వం కదా నిగ్గు తేల్చాల్సింది. ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకు వదిలేసిండ్రు దీన్ని ఇట్లనే అని ఈ రోజు మేము ఇప్పటి వరకు కూడా గత 6 నెలల నుండి కాదు, ఇప్పటి వరకు కూడా మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రం నుండి మాకు, ఎందుకంటే అక్కడ చనిపోయినారు కాబట్టి మేము అక్కడ గురించి అడుగుతున్నాం. ఆయన తెలంగాణలో ఉండే, ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుగుతూ ఉండే, అక్కడ వాక్యం చెప్తుండే, ఇక్కడ వాక్యం చెప్తుండే. ఆయన క్రైస్తవ మత బోధకుడు, ఆయన ఒక నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. అలాంటిది మీరు ఒక సీఎంగా ఉంటూ మీరేం మాట్లాడుతున్నారంటే సహజ మరణం అంట. ఇంత క్లియర్ గా కనిపిస్తుంది ఆయన ఎలా చనిపోయిండని. ఎలా చనిపోయిండో మనకు ఇంత క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ ఒక బైక్ వెళ్ళి ఒక మనిషి మీద పడుతుందా? ఇది చిన్న లాజిక్ లో మనం ఆలోచించవచ్చు. అయినప్పటికీ మీడియా
కావచ్చు, క్రైస్తవ మత బోధకులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కూడా చట్టాన్ని గౌరవించి ఏం చేసిరంటే చట్టం ఇచ్చిన తీర్పును అంగీకరించిండ్రు. మళ్ళీ 2 రోజుల క్రితం నుండి చంద్రబాబు నాయుడు ఒక మాట అంటున్నాడు. చంద్రబాబు నాయుడుది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూడండి. ఒక పాస్టర్ చనిపోతే ప్రభుత్వం మీద రుద్దుతున్నారు అని ఎందుకు పదే పదే ఆ మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ పాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదన్న చంద్రబాబు నాయుడు గత మీటింగ్లలో కూడా అట్లనే మాట్లాడిండు, మళ్ళీ ఇప్పుడు మీటింగ్లలో కూడా అట్లనే మాట్లాడిండు. చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడ్డదేమో, అందుకే ఇది సహజ మరణమా లేకుంటే యాక్సిడెంటా ఆయనకు కనిపిస్తలేదు. ఇది యాక్సిడెంటా లేకపోతే ఈయనను చంపేసిండ్రా లేకపోతే ఏం జరిగింది, సహజ మరణం అని ఎలా అంటాడు అనేదే నా ప్రశ్న ఇక్కడ. చంద్రబాబు నాయుడుకు కళ్ళు కనపడడం లేదా, లేకపోతే వయసు మీద పడి కళ్ళు ఏమన్నా కళ్ళల్లో సుక్కలాలు వచ్చినాయా, ఏమొచ్చినాయి, ఎందుకు ఆయన కనపడడం లేదు అని నేను అడుగుతున్నా. అంటే క్రైస్తవుల ఓట్లతో నువ్వు గెలవలేదా చంద్రబాబు నాయుడు? మీకు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? ఈ రోజు క్రైస్తవ మత బోధకుడు చనిపోతే మీరేమంటున్నారంటే ఆయన సహజంగా మరణించిండ్రు, కానీ ప్రభుత్వం మీద కొంతమంది బురద జల్లుతున్నారు అని చంద్రబాబు నాయుడు మాట్లాడడం మనం విన్నాం. సహజ మరణం అంటే ఏంటి? ఆయన ఎంతో మంచిగా అనుభవ జ్ఞానులు, ఆ ఎంటికలన్నీ తెల్లబడ్డాయి, వయసు మీద పడ్డది, అయినప్పటికీ సహజ మరణం అనేదాన్ని ఏమంటారు? ప్రజలారా మీరే ఆలోచించండి. సహజ మరణం అని దేన్ని అంటారు? ఒక నిద్రలో నిద్రపోతూ పోతూ చనిపోతే అదొక సహజ మరణం అంటారు. లేకపోతే ఒక దగ్గుతునో జ్వరం వచ్చో అలా చనిపోతే అయ్యో కొంచెం బాధపడుతూ ఆయన ఏదో రోగంతో చనిపోయిండు అని అంటారు. సహజ మరణం అని బైక్ మీద పోతుంటే ఫొటోస్ తీసి, లేకపోతే డూమ్ పగిలిపోతే ఆ డూమ్ ని ఫోటో తీసే అంత అవసరం ఎవరికి ఉంది? మీరే అన్నారు కదా ఆ పాస్టర్ ఎవరో నాకు తెలియదని. ఆ పాస్టర్ ఆ దారిలో వెళ్తున్నాడు అని ఎవరికి తెలుసు? ఎందుకు ఆ డూమ్ పగిలిపోయిన బైక్ ని కరెక్ట్ గా అట్లనే ఎందుకు ఫోటో తీయాల్సి వచ్చింది? ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇన్ని రోజులు మేము చట్టానికి గౌరవించినాం, చట్టం ఇచ్చిన తీర్పు మీద కూడా మేము గౌరవించినాం. కానీ ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే ఎందుకు పదే పదే ప్రవీణ్ సహజ మరణం పోయిండు లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లుతురని మీరు ఎందుకు దాన్ని మసి మూసి మారేడికాయ చేయాలనుకుంటున్నారు? ఎవరో ఒక సామెత చెప్తారు చూడండి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సీఎం కావచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు ఎందుకు ఈ కేసు విషయంలో మసి మూసి మారేడికాయ చేయాలనుకుంటున్నారు? దీన్ని ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు గత 2-3 రోజుల నుండి కూడా మీరు మాట్లాడే ప్రతి మాటలో క్రైస్తవ మీటింగ్ లో కావచ్చు, వేరే మీటింగ్లలో కావచ్చు, ఎవరో ఒక పాస్టర్ అలా చనిపోతే ఇలా చనిపోతే ఎందుకు ఆ టాపిక్ తీస్తున్నారు మీరు? అంటే మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు ఇక్కడ? కులాలను బట్టి మాట్లాడేది ఎవరు చేస్తున్నారు? గత 6 నెలల క్రితం కూడా మీరు అన్నారు ఎవరో పాస్టర్ తాగి చనిపోతే అని. మీరు చూసిరా? లేకపోతే మీరు ఏమైనా దగ్గర కూర్చొని టేబుల్ పెట్టి లేకపోతే ఒక మందు బాటిల్ పెట్టి అట్లా మందుకి ఇట్లా పోసిండ్రా? మీరు ఎందుకంటున్నారు ఆ మాట? లేకుంటే దగ్గరుండి తాగించిండ్రా మీరేమైనా? ఇది నా డౌట్, నా ప్రశ్న ఇది. చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవ మత బోధకుడుగా ఉన్న ఆయనను ఎందుకు పదే పదే కించపరిచేలాగా మీరు మాట్లాడుతున్నారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ గతంలో, ఇప్పుడైతే అందరికి తెలుసు, గతంలో ఎవరైతే ఆయనను ఫాలో అవుతున్నారో క్రైస్తవ నాయకులు కావచ్చు లేకుంటే క్రైస్తవ పెద్దలు కావచ్చు, క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయనను ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక రక్షణ టీవీని ఆయన వేదికగా చేసుకొని గత 10 ఏళ్ల నుండి ఆయన ఒక డిబేటర్ గా, ఒక మత బోధకుడుగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, నేను పోలీసు వాళ్ళని అడిగినా అంటే చంద్రబాబు నాయుడుకి ఇక్కడ తెలివి ఉందా, అసలు సోయి ఉందా లేదా నాకు ఏం అర్థమైతలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి మీరు. సహజ మరణం అని అనడమే ఇక్కడ చాలా దారుణం. ఇంకొకటి,
తాగి చనిపోతే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ఇది బురద కాదు, ఇది నిజము, ఇది అబద్ధము అని నిగ్గదేల్చాలి కదా. ఎందుకు అడగలేకపోతున్నారు? మరి కొంతమంది రాజకీయ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు, క్రైస్తవ పెద్దలు అడుగుతున్నారు, మీడియా ఛానల్స్ అడుగుతున్నాము, మీరు ఎందుకు దాని నిజాన్ని నిర్భయంగా నిగ్గుదేల్చలేకపోతున్నారు అంటే ఈ కేసు విషయంలో మీరు విఫలం అయిపోయినరా, లేకుంటే నిజంగానే మీ హస్తం ఉందా? తాగి చనిపోయిండు పాస్టర్ ప్రవీణ్ పగడాల అని మీరు ఎలా అంటారు? మీరేమైనా దగ్గరుండి మందు పోసిండ్రా అనేది మా ప్రశ్న. మీరు అంటున్నారు కదా పదే పదే చంద్రబాబు నాయుడు ఒక నార్మల్ పర్సన్స్ అంటే ఇక్కడ ఏం లేదు, నార్మల్ పర్సన్స్ కదా, వాళ్ళకి తెలివి లేదో లేకపోతే బుద్ధి లేదో, బుద్ధిహీనతనో జ్ఞానం లేదో అని అనుకోవచ్చు. కానీ మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పదే పదే ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు, అసలు ఆయన అంటేనే ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అంటున్నారు తాగి చనిపోయిండు ఒక పాస్టర్ అని? మీరు ఎలా చెప్పగలుగుతారు? ఈ ఆనవాళ్ళన్నీ మీకు కనబడడం లేదా? ఆయన ఎలా చనిపోయిండో, ఆయన మూతి పగిలిపోయింది, ఆయనకంత బ్లడ్ వచ్చింది, ఇదంతా కూడా మీకు కనబడడం లేదా? లేకుంటే మీరేమన్నా వయసు మీద పడిపోయి కళ్ళు కనపడడం లేదా కరెక్ట్ గా? లేకపోతే అద్దాలైనా పెట్టుకొని చూడండి, అప్పుడైనా కనిపిస్తుందేమో అని నేను చెప్తున్నా. ఇంత దారుణంగా ఆయన బైక్ కావచ్చు, ఆయన కావచ్చు చనిపోతే మీరు అంటున్నారు ఇదొక సహజ మరణం అని. చూడండి, సహజ మరణం చనిపోయే వాళ్ళు ఇంత దారుణాతి దారుణంగా చనిపోతారా? ఎందుకు ఆ కేసుని అంత డీలే చేస్తున్నారు? మళ్ళీ మీరే అంటున్నారు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని. మీ ప్రభుత్వం మీద మీరే బురద చల్లుకుంటున్నారా, లేకుంటే మతాలను మధ్యలో పెట్టుకొని గొడవలు పడుతున్నారా? అంటే క్రైస్తవులు ఎవరు మీకు ఓటు వేయలేదా? క్రైస్తవులారా మీరు ఆలోచించండి. మీరేం చేసిర్రు? కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, మంచిదే. ఇక్కడ రాజకీయాన్ని పక్కకు పెడితే ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మీరే ఆలోచించాలి. ప్రజలారా మీరే ఆలోచించండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయింది ఇది సహజ మరణమా, లేకపోతే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా తాగి చనిపోయాడా? దీనికి మీ కామెంట్ ఏందో తెలియపరచండి. ఇది నిజాలు నిగ్గదేల్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయారో మీరు పదే పదే అంటున్నారు కదా. ప్రభుత్వం విఫలమైందని మేము కూడా అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ఏమని అడుగుతున్నా అంటే, మీ ఉద్దేశంలో ఇలా చనిపోవడం సహజ మరణమేమో గాని మా మీడియా పర్సన్స్ కైనా లేకపోతే రాజకీయ నాయకులకైనా మీరు సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాలంటే, దీన్ని సహజ మరణం అంటారా అనేది ఒక క్వశ్చన్. ఇంకొకటి, పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి 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 చనిపోతే అని మీరు అన్నారు కదా. తాగి చనిపోయినట్టుగా ఆయనకు స్వయంగా ఏదో మీరే గ్లాస్ లో పోసి తాగిపిచ్చినట్టుగా చెప్తున్నారు కదా. తాగి చనిపోయిన విషయాన్ని మీరు ప్రూవ్ చేయండి. లేదంటే నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము అడగలేదు, ఎందుకంటే చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము అడగలేదు. ఇంకా కొంతమంది మందు తీసుకునేటప్పుడు ఫోటో దింపినట్టుగా ఫొటోస్ మన పోలీస్ ఆఫీసర్స్ చూపించిండ్రు. అట్లనే ఆయన హెల్మెట్ తీయబోతుంటే చూపించారు కదా. అంత ఎగ్జాక్ట్ టైంకి ఎవరు ఫొటోస్ దింపుతారు? ఎవరైనా కాచుకొని ఉన్నారా? పాస్టర్ ప్రవీణ్ పగడాల వైన్ షాప్ దగ్గరకు వస్తాడు, ఈయన ఒక పాస్టరు, ఈయన ఫోటో దింపుదాము అని చెప్పేసి అంత ఎగ్జాక్ట్ టైం కి ఎవరు అక్కడ నిల్చున్నారు? ఇంకొకటి, ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ పగడాలనే చూపియాలి అని అనుకుంటే మీరు మాస్క్ పెట్టుకొని పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎందుకు వెళ్ళిండు అక్కడికి? పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎవరు ఫాలో అప్ అయ్యిండ్రు? ఇందులో ప్రభుత్వ హస్తం లేదని మేము ఎలా నమ్మాలి? ఇప్పుడు మీరు చెప్పండి ప్రజలారా. ఇన్ని రోజులు మనం చట్టానికి గౌరవించినాం, 6 నెలల రోజులు చూసినాం మనము. 6 నెలల తర్వాత కూడా మళ్ళీ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఒక వాయిస్ రిలీజ్ చేసిండు. 6 నెలల వరకు మనం చట్టానికి గౌరవించినాం, అట్లనే నేషనల్ హ్యూమన్ రైట్స్ ని గౌరవించినాం. ప్రతిదీ వాళ్ళు చెప్పుకొచ్చిన మాట అంతా కూడా క్రైస్తవ నాయకులు విన్నారు, మీడియా పరంగా మేము కూడా విన్నాము. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్తున్నా, ఆయన కల్పన, నేను వెళ్తున్నప్పుడు నా వెనుక ఎవరైనా ఫాలో అప్ చేస్తేనే నన్ను ఫోటో తీయగలుగుతారు. అవునా కాదా ప్రజలారా మీరే చెప్పండి. ఫోటో తీసిండ్రు అంటే ఫోటో ఎవరు తీసిండ్రు, ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆయన ఎగ్జాక్ట్ గా డివైడర్ మీద కూర్చుండు, 2-3 సార్లు బైక్ లోంచి కింద పడ్డారు అని అన్నారు, మనం చూసినాం.
అని ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ వాళ్ళు లేదంటే సిఐ వాళ్ళు అందరు చెప్పిండ్రు కదా. ఓకే, మనము చట్టాన్ని గౌరవిస్తున్నాము, ఇన్ని రోజులు గౌరవించినా ఇప్పుడు కూడా గౌరవిస్తాం. కానీ మనకున్న ప్రశ్నలు అనుమానాలు అలాగే ఉండిపోయినాయి. ఆ ప్రశ్నలు అనుమానాలు నిగ్గదేల్చాల్సిన అవసరం ప్రభుత్వానిదే. అయితే ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు నన్ను ఎవరైనా ఫాలో అయితేనే ఫోటో తీయగలుగుతారు. ఓకే, ప్రవీణ్ పాస్టర్ గారు తాగినరో లేకపోతే ఇంకేదైనా చేసిర్రో అని అనుకుందాం. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళా తాగిండ్రు అని అన్నది అనకండి. నేనేమంటున్నా అంటే, సరే ఆయన తాగడానికి వెళ్ళిర్రు అనుకుందాం, వెళ్తే ఆయన వెనుక ఎవరైనా వెళ్తేనే కదా ఫోటో తీయగలుగుతారు. అంత ఎగ్జాక్ట్ గా ప్రవీణ్ పాస్టర్ డబ్బులు తీసి ఇస్తున్నాడా, లేకపోతే ప్రవీణ్ పాస్టర్ ఎన్ని బాటిల్ కొన్నాడు, అసలు ప్రవీణ్ పాస్టర్ ని ఎవరు ఫాలో అప్ చెయ్యకపోతే ఆయన ఫొటోస్ అంత ఎగ్జాక్ట్ గా ఎవరు తీసిండ్రు అనేదే మాకు కావాలి ఇక్కడ. సో ప్రజలారా మీరు ఆలోచించండి. ఒకవేళ సహజ మరణం అయితే ఆయన ఇంట్లో చనిపోవాలి, ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ అయితే ఆయన ఫొటోస్ ఇన్ని గానం ఎట్లా రిలీజ్ అయింది ప్రభుత్వం నుండి? ఇందులో ప్రభుత్వము హస్తం ఉందా లేదా అనేది ఇక్కడనే మనకు తెలిసిపోతుంది. ఇది ప్రభుత్వం ఈ కేసుని మభ్యపెట్టి మారడికాయ చేస్తున్నారు తప్ప ఇందులో నిజాలు తేల్చాల్సిన విషయం చాలా ఉంది. క్రైస్తవ నాయకులు కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇది సహజ మరణమా అనే నేను అడుగుతున్నా. సహజ మరణం అనేది మామూలుగా ఇంట్లో చనిపోతే ఎస్ అది సహజ మరణం, వెళ్తారు చూస్తారు. మొన్నటికి మొన్న ఒక పాస్టరు, అందరికి తెలిసిన ఆయన పొట్టి జోసెఫ్ పాస్టరో ఎవరో ఉంటారు చూడండి, ఆ పాస్టరు వాక్యం చెప్తూ చెప్తూ గుండెపోటు వచ్చి చనిపోయినరు. దాన్ని ఎవరు పెద్ద ఇష్యూగా తీసుకోలేదు కదా, దాన్ని సహజ మరణం అంటారు, దాన్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ దారిలో వెళ్తున్నారు, ఎల్బీ నగర్ నుండి ఇట్లా స్టార్ట్ అయ్యిండ్రు, ఈ టోల్గేట్ దగ్గర ఉన్నారు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ దగ్గర నుండి డూమ్ ని ఫోటో దింపాల్సిన అవసరం ఎవరికి ఉండే? ఆయనను ఎవరు ఫాలో అప్ చేసిర్రో మీ ప్రభుత్వం కనిపెట్టలేక విఫలం అయ్యింది అనేది మీరు మర్చిపోయి, సోయి లేకుండా తెలివి లేకుండా ఇంకేమంటున్నారంటే, ఒక అధికారికంగా మీరు ఒక రాష్ట్రానికి సీఎం గా ఉండి ఇది సహజ మరణం అనడానికి అసలు మీకు నోరెట్లొచ్చింది? ఈ ఫొటోస్ చూసిండ్రు, ఈ ఫొటోస్ అన్ని రిలీజ్ చేసింది మీరే. బైక్ ఇట్లా పడ్డది, అట్లా పడ్డది, ఆ బైక్ వెయిట్ ఉంది కాబట్టి వెళ్ళి ఆయన మీద పడ్డది. సరే, మీరు చెప్పినవన్నీ ఒప్పుకున్నప్పటికీ ఆయనను ప్రత్యేకంగా ఎవరు ఫొటోస్ తీసిండ్రు? మీరే అంటున్నారు ఆ పాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు అని, పోలీసు వాళ్ళు అంటున్నారు ఆ పాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు అని. ఆయన ఏం పెద్ద సెలబ్రిటీ కాదు. సరే, తెలీదు, మీకు తెలియనప్పుడు ఆయనను ప్రత్యేకంగా ఎవరు ఫాలో అప్ చేశారు, ఎవరు ఫొటోస్ దింపినరు అన్నదే మాకు కావాలి ఇప్పుడు. సో చూస్తున్నాం కదా ప్రజలారా, క్రైస్తవులారా లేకపోతే దళితులారా, ఎవరైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ హస్తం లేంది పదే పదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు నడుముకున్నట్టు చంద్రబాబు నాయుడు ఈ పాస్టర్ విషయం ఎందుకు తీస్తున్నాడు? 6 నెలల క్రితం అన్నాడు తాగి సహజంగా ఆయన ఏదో ఆయన చనిపోతే అని, మళ్ళీ నిన్న మొన్న ఏమంటున్నాడంటే ఆ పాస్టర్ ఏదో ఆయన సోక్క ఆయన చచ్చిపోతే అని. అంటే నువ్వు చూసినవా? మేము సూటిగా ప్రశ్నిస్తున్నా. లేకపోతే నువ్వేమైనా దగ్గరుండి మందు పోసినవా? లేకపోతే నువ్వేమైనా దగ్గరుండి ఫొటోస్ దింపినవా? లేకపోతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? నేను ఎల్బీ నగర్ నుండి స్టార్ట్ అవుతున్నా, లేకపోతే నేను హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నా, నా వెనుక ఎవరినైనా పెట్టండి అని మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసిండా? సో నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, ఎద్దేవా చేసినట్టు లేదంటే వెక్కిరించినట్టు మీరు మాట్లాడుతున్నారు కదా, క్రైస్తవ ఓట్లు లేదని మీరు గెలిచిరా ఆంధ్రప్రదేశ్ లో, అది మర్చిపోకండి. గత 5 ఏళ్ళు మిమ్మల్ని గద్దె దింపిన ప్రజలు మీరు సోయి లేకుండా మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు, మీరు తెలివి లేకుండా మాట్లాడితే ఎవరు ఊరుకుంటే ప్రసక్తే లేదు అసలు. క్రైస్తవులారా అందరు గుర్తుపెట్టుకోండి, సహజ మరణం అయితే సహజంగానే మరణించిరని మీరు కామెంట్ చేయండి. లేదంటే ఇంకా మనకేమైనా అనుమానాలు ఉన్నాయి అని అనుకుంటే అనుమానాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేయండి. లేదు చట్టం కరెక్ట్ అయిన తీర్పు ఇచ్చింది, చట్టం తన పని తను చేసుకొని పోయింది అంటే ఆ చట్టం గురించి కూడా మీరు కామెంట్ చేయండి. అయితే చంద్రబాబు నాయుడు నేను సూటిగా ఒక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, సహజ మరణం అంటే నీ దృష్టిలో ఇలా ఉంటదా అనేదే మాకు తెలియాల్సిన విషయం. ప్రభుత్వం విఫలమైందని మీరు ఒప్పుకోండి. క్రైస్తవుల విషయంలో, దళిత నాయకుల విషయంలో, దళిత విషయంలో
మీ యొక్క ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయిపోయింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలం అయిపోయింది అని ఈ యొక్క మాటల ద్వారా నేను తెలియపరుస్తున్నా. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇది సహజ మరణమా అని చెప్పాలి. ఎప్పుడు చస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవాడు. సో చూసినాం కదా, పాస్టర్ ప్రవీణ్ పగడాల కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళ గురించి వాళ్ళ మత బోధ చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో అనడం జరిగింది. అది వీడియో రూపంలో కూడా ఉంది. చూడండి ఏమన్నారో ఒక్కసారి చూడండి. అది మరణాన్ని ఆలింగనం చేసుకోవడం నేర్పించాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు, నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మెయిల్స్ రాసేవాళ్ళంట, నువ్వేం చేస్తున్నావో అని హెచ్చరించే వాళ్ళు, అట్లనే నిన్ను చంపేస్తామని కూడా వాళ్ళు రాసిండ్రు అని ఇందులో ఈయన క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలుసు. విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు, నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లా వస్తావో మాకు తెలుసు, నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు, ఎప్పుడు వస్తావో మాకు తెలుసు అని ఇంత సూటిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈయనది సహజ మరణం అని ఎలా అనుకోగలుగుతాము చెప్పండి. ఆయన అంత స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఇస్తున్నాడు కదా, సహజ మరణము లేకపోతే తాగి చనిపోయింది అని చెప్పేసి మీరు మంచిగానే అంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ చనిపోక ముందు ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ లో ఆయన తన ఆత్మ రక్షణ గురించి తను మాట్లాడుకుంటున్నాడు. తన ఆత్మ రక్షణ గురించి ఆయన అంటున్నాడు. చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళంట ఆయనను ఆల్రెడీ మెయిల్స్ ద్వారా బెదిరించిండ్రంట. మరి ఇవన్నీ ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి అందరికీ సమన్యాయం జరగాలి. హిందువులైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఎవరికైనా సమన్యాయం జరిగించవలసిన బాధ్యత మీది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు సీఎంగా ఉంటూ ఒక్కరి పక్షమునే మీరు మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్లేస్ లో క్రిస్టియన్ ఉన్నారు, లేకపోతే ముస్లిం ఉండని, లేకపోతే హిందూస్ ఉండని, ఎవరున్నా కూడా మీరు సమన్యాయం జరపాలి. ఆయన ముందుగానే చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా నాకు థ్రెడ్ ఉండే, ఇంకా వేరే ద్వారా నాకు మెయిల్స్ వస్తుండే అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీని మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చెయ్యలేదు? కనీసం ప్రయత్నించిరా అని నేను అడుగుతున్నా. ఇది మీరు అంటారు సహజ మరణం అని, ఇది క్రైస్తవ జనాంగం మొత్తం అంటున్నారు, ఈయన చంపేసిరు అని క్రైస్తవులు అంటున్నారు కదా, కనీసం మనం ప్రయత్నిద్దాము అని కూడా మీరు ప్రయత్నించిరో లేదో కూడా మాకు తెలుస్తలేదు. కాబట్టి మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు కదా. క్రైస్తవుల ఓట్లు మీకు కావాలన్నా, క్రైస్తవుల అండదండ మీకు కావాలన్నా దీనిలో నిజాలు నిక్కుదేల్చాల్సిన అవసరం మీకుంది.